ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, అహోన్నతుడా, అద్వితీయుడా, గొప్ప దేవ, మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపాహస్తముల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మాకు మంచి నిద్రను దయచేసినందుకు వందనాలు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా అయా మాకు క్షేమమును దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినంలో మేము సజీవులంగా ఈ విధంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలుగుతున్నాము, ఆరాధించుకొనగలుగుతున్నాము అంటే తండ్రి, అది మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది ప్రభువా. అయా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను అని సామెతల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధమైన వాక్యముల ద్వారా మమ్మల్ని అనుదినము నడిపిస్తూ వస్తున్నారు. నాయనా, జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన వాటిలో అయా మేము ప్రావీణ్యత కలిగి ఉండడము కాదు గాని అయా మీ యొక్క వాక్యమును గైకొనడమే జ్ఞానము, మీ యందు భయభక్తులతో జీవించడమే జ్ఞానము అని తండ్రి తెలియపరుస్తున్నారు. మీరు తండ్రి బోధించిన రీతిగా మీ లేఖనమును గైకొని ఈరోజు మేము నడవగలిగితే ఏ సమస్య, ఏ శోధన, ఏ ఇబ్బందులు మమ్మల్ని తాకలేవు, మమ్మల్ని ముట్టలేవు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతో మంది బిడ్డలు ఉదయకాలాన్నే లేవగానే ప్రభువా అని మొరబెడుతూ వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. నాయనా, కృప చూపించండి. ఈ రోజంతను కూడా ప్రతి ఒక్కరికి వారి కుటుంబమునకును దీవెనలను, ఆశీర్వాదమును దయచేయండి. ప్రాముఖ్యంగా క్షేమమును అనుగ్రహించండి తండ్రి. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాము. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. ప్రతి విషయంలో మీ సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపించండి నాయన. ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా ఉండే సహాయము దయచేయండి. నూతనమైన పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి. ఆపబడి ఉన్న పనులు, ఆగిపోయిన పనులు అన్నీ కూడా మీ కృప చొప్పున మరలా పునఃప్రారంభించబడే సహాయము దయచేయండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు. సహాయము దయచేయండి. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా అన్ని రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండే కృప చూపించండి. ప్రయాణాలను దీవించండి. క్షేమమైన, సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి ప్రభువా. మార్గం మధ్యలో అపాయాలు, ప్రమాదాలు ఎవ్వరికి సంభవించకుండా మరలా వారి వారి ప్రాంతాలకు సురక్షితముగా చేరుకునే కృప దయచేయండి తండ్రి. నాయనా, ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు. జ్ఞానముతో వారిని నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి సహాయము దయచేయండి. ఎవరికి ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు లేకుండా సమృద్ధినిచ్చి ప్రతి బిడ్డను పోషించి మంచి ఆరోగ్యముతో కావలసినవన్నీ పొందుకునే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా కాపాడండి ప్రభువా. నాయనా, లోక మాయలో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా
మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకొనకుండా, ఎవ్వరితో ఎటువంటి గొడవలు విభేదాలు లేకుండా సమాధానముతో ప్రశాంతముగా నెమ్మదిగా మేమందరము జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని అయా మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.